ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిరావరణంలో చేరి మీ సన్నిధిని ఘనపరిచి మహిమపరచుటకు మా బ్రతుకును అనుగ్రహించిన ఈ ధన్యకర దినమును బట్టి, సమయమును బట్టి మీకే స్తోత్రాలు. గడిచిన కాలమంతా కాపాడి భద్రపరిచి క్షేమమిచ్చి ఈ నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి రాత్రి కాలానికి మీ మందిరావరణలో సమకూర్చి ప్రభువా మీ ప్రళయముగా మీ ఇంటిలో మీ పాద సన్నిధిని చేరి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకాయ మీకే స్తోత్రాలు. పాప శాపగ్రస్తులమైన మాయడల అపారమైన ప్రేమను చూపి కల్వరి కార్యమును మా కొరకై జరిగించి చిందించిన రక్తము ద్వారా అర్పించిన ప్రాణమును బట్టి విమోచించి మీ సొత్తుగా స్వకీయ సంపాద్యముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా మీ గుణాతిశయములను ప్రచురము చేయుటకై మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి రక్షించుకొని మీ కొరకు ఏర్పాటు చేసుకొని రక్షించిన ఆ దినం నుండి దినం కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ వాక్యమును ధ్యానించడానికి మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రాలు. గత దినాలలో ఏలియా భక్తుని జీవితము మా జీవితాలకెంతో ప్రోత్సాహకరంగాను, పురుకొల్పుగాను, ఆదర్శవంతంగాను, మా జీవితాలను ప్రభావితం చేసేదిగాను, మమ్మలను మీ కార్యముల కొరకాయ సంసిద్ధులుగా చేసేదిగా మీరు ఉంచిన ధ్యానాలను బట్టి మీకే స్తోత్రాలు. గడిచిన కాలంలో మీరు ఎంతగానో మాకు సహాయపడుతూ వచ్చినారు. ఈ దినము బైబిల్ స్టడీలో మీ వాక్య ధ్యానంలో మీ సన్నిధి మాకు అనుభవింపచేయండి, మీ సన్నిధి అనుగ్రహించండి. మీ మాటల చేత బోధించబడి, తృప్తిపరచబడి, తీర్మానించబడి, హెచ్చరించబడి, నూతనపరచబడి ముందున్న దినాలలో మీకు యోగ్యకరమైన జీవితాన్ని జీవించుటకై, ముందున్న కాలము మీకు మహిమకరమైనదిగా జీవించుటకై మీ కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుడు బలహీనుడు, హద్దుబాట్లు కలిగిన వాడు, నిష్ప్రయోజకమైన దాసుడు. మీ యొక్క కృపచొప్పున మీ కనికరముతో మీ దాసుని మరుగుపరిచి మీ మాటలు తేటగా బయలుదేర చేయండి. తద్వారా మహిమ మీకు కలుగునట్లు, మా ఆత్మీయ జీవితాలు ఉజ్జీవించబడినట్లు, మీ నామం భూమి మీద ప్రభువా గణపరచబడినట్లుగా మీరే కృప చూపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కరెంటును, మైక్ను మీ స్వాధీనం ఉంచుకోండి. ఈ యొక్క ప్రభువా పరిచర్య దగ్గర నుండి, దూరం నుండి ఎవరైతే చూస్తూ వినుచున్నారో వారందరిని బట్టి స్తోత్రాలు. వారికి రావాల్సిన బహుమానం దయచేయండి. వారికి రావాల్సినటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించండి. మీకు మహిమ కలిగినట్లు, సమస్తం మీ నా మహిమార్థం ఏమైనా చేయగలిగినట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నా. మీ దయల హస్తాలకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో, ఈ ఘోరమైనటువంటి ప్రవాహ స్థితిగతుల మధ్య మా విశ్వాస జీవితాన్ని మేము ఎట్లా పదిలపరుచుకొని మీ కొరకు సాగిపోవాలను మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సంసిద్ధులుగా చేయవలసిందిగా కోరుతూ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మలను స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం కలిసి పాట సంఖ్య 502, కొత్త పుస్తకంలో 502వ పాట, పాత పుస్తకంలో 430, సాంగ్ నెంబర్ 502, 430, 502, 430, లేచి రండి విశ్వాసులారా అనే పాట పాడతాం. రండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను,
విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్. సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్. ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మిక యుంచుడి. ప్రభుపై నమ్మిక యుంచుడి. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస. యాత్రలో సముద్రముల్ ఘోషించి, పర్వతముల్ కంపించినన్. యాత్రలో సముద్రముల్ ఘోషించి, పర్వతముల్ కంపించినన్. సొదొమ వైపు తిరిగి చూడక, సొదొమ వైపు తిరిగి చూడక, వెల్లోడి సియోన్ నగరునకు. వెల్లోడి సియోన్ నగరునకు. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో. పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో. దూరపరచి బంధకముల, దూరపరచి బంధకముల, నాశింపజేసే మరణమున్. నాశింపజేసే మరణమున్. లేచిరండి విశ్వాసులార, యోర్దాను నదిని దాటను. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. విడాచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాస మాయలన్. పాట సంఖ్య 751 కొత్త పుస్తకంలో. పాత పుస్తకం నుండి 781, 751 కొత్త పుస్తకంలో. పాత పుస్తకం నుండి 781. సాంగ్ నెంబర్ 751, 781.
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. ఈ లోక ఘనత నన్ను విడచినన్, లోకస్తులెల్లరూ నన్ను విడచినన్. నా సహోదరులు నన్ను విడచినన్, నా సహోదరులు నన్ను విడచినన్. యోసేపు దేవుడే నా సహకారి. యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. అంధకారంలో భువినావరించిన రాజులు ఘనులు శత్రువులైనను. అంధకారంలో భువినావరించిన రాజులు ఘనులు శత్రువులైనను. అగ్నిగుండములో సింహపు గుహలో, అగ్నిగుండములో సింహపు గుహలో, దానియేలు దేవుడే నా సహకారి. దానియేలు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. నా మంచి కాపరి, శ్రేష్ఠ స్నేహితుడు, శాశ్వత రాజు, నా సహాయకుడు. భారం నాకెందుకు, వ్యాకులమెందుకు, భారం నాకెందుకు, వ్యాకులమెందుకు. ప్రభు ప్రజలతో నే కీర్తించేదను. ప్రభు ప్రజలతో నే కీర్తించేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. పూరా శబ్దంబు మ్రోగేడి వేళ, శ్రమలొందినానా ప్రభుని చూచేదన్. పూరా శబ్దంబు మ్రోగేడి వేళ, శ్రమలొందినానా ప్రభుని చూచేదన్. ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావు,
ఏనాడు ఎప్పుడో నీవు వచ్చేదావు, ఆనాటి వరకు నే కనిపెట్టేదను, ఆనాటి వరకు నే కనిపెట్టేదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి మన జీవితాలను మనము వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాల్సిన వారమైంటున్నాం. అందుకొరకై దేవుని వాక్యం నుండి ఒక మాటను మనం చదువుతాం. మన వాక్య భాగము బైబిల్ స్టడీ కొరకు మనము తీసుకున్నటువంటి భాగము యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 5. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను కలిసి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనందరం కలిసి చదువుతాం. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verses 17-18. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. భక్తుడైనటువంటి యాకోబు తన పత్రికలో 17-18 వచనాలు 5వ అధ్యాయము ఏలియా జీవితాన్ని ప్రస్తావించినాడు. అధ్యాయాల్లో ఆ సందర్భంలో ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని బహు విశేషమైన రీతిలో తాను రాయగలుగుతూ వచ్చినాడు. మన వంటి స్వభావము గల మనుష్యుడు, మన వంటి స్వభావము కలిగిన మనుషుడు ఏం చేసినాడు, అదే స్వభావము కలిగిన మనుషులమైన మనము ఏం చేస్తున్నాము అనే దాన్ని పరిశీలించుకునే దాని కొరకాయ, పరీక్షించుకునే దాని కొరకాయ, యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగే దాని కొరకాయ, దుష్టాంతములుగా ఈ సంగతులను దేవుడు మన కొరకాయ పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ చేత బైబిల్ గ్రంథములో లిఖించబడి అవి మన ముందుకు తీసుకురాబడ్డాయి. వాటిని చదివినటువంటి మనము, వాటిని గమనిస్తున్నటువంటి మనము, వాటిని పఠిస్తూ ధ్యానిస్తున్నటువంటి మన జీవితాల్లో మనము విని ఆహా ఓహో అనుకొని వెళ్ళిపోవడమేనా, లేక ఆ రకమైనటువంటి జీవిత విధానంలోనికి మలుచుకొని ఆ విధంగా ప్రభు మహిమార్థమై లోకంలో జీవించుటకు ఇవి దోహదపడుతున్నాయా అనేది మన జీవితంలో మనం గ్రహించవలసిన వారమైంటున్నాం. వీటన్నిటినీ ప్రభు మన యొక్క ఆత్మీయ క్షేమము కొరకు, ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కొరకు, వీటన్నిటినీ ప్రభు మన కొరకు వ్రాసి ఉంచినాడు. అందుకే వీటిని మనం ధ్యానించినప్పుడు మన జీవితాలకు మనం అన్వయపరుచుకొని మనము కూడా ప్రభువుకు మహిమార్థంగా, ప్రభువుకు మహిమ తెచ్చే సాధనాలుగా ఈ భూమి మీద మనము జీవించవలసిన వారమైంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చదివినాం, మన వంటి స్వభావము కలిగిన వాడే అతడు ప్రార్థన చేయగా ఎలాగూ ఆసక్తితో. ఆకాశము 3.5 సంవత్సరాలకు వర్షం ఇవ్వలేదు వరకు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చిందని దేవుని వాక్యంలో మనం చదివినాం. కాబట్టి ఏలియా భక్తుని యొక్క జీవితమును ఇక్కడ రాసింది 2 వచనాల్లో ఆయన చెప్పాడు. ఈ 2 వచనాల్లో చెప్పబడినటువంటి విషయము 2 వచనాల్లో యాకోబు భక్తుని యొక్క, ఏలియా భక్తుని యొక్క సందర్భాన్ని ఇక్కడ చెప్పాడు.
కానీ ఏలియా భక్తుని యొక్క సందర్భము ఈ రెండు వచనాల్లో టూకీగా చెప్పబడ్డా ఆయన యొక్క జీవితము ఎంతో ఎంతో మానవాళికి మాదిరికరమైనది, ఎంతో మానవ జీవితాలకి ప్రభావితం కలిగించేది. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ఏలియా భక్తుడు ఈ భూమి మీద గడిపాడు, మన వంటి స్వభావం కలిగిన వాడై. కాబట్టి అలాంటి మన వంటి స్వభావం కలిగిన వాడైన ఆ మనుషుడు జీవించినప్పుడు మనము కూడా అదే స్వభావం కలిగిన వారం గనక మనము కూడా జీవించగలము, జీవించవచ్చు అనేది మనకి ఆ విధంగా ఆ విషయము జ్ఞాపకం చేస్తుంది. అదే విషయాన్ని గత వారాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఏలియా భక్తుని యొక్క జీవితంలో గిలాదు దేశము నుండి ఆహాబు దగ్గరకు వచ్చి, ఆహాబు రాజు ఎదుట నిలబడి, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు ఎదుట నిలబడి బయలు దేవతకు వ్యతిరేకంగా తన దేశంలో వర్షం పడదు, రాగల సంవత్సరాల్లో కరువైనా మంచైనా వర్షమైనా పడదు అని చెప్పినాడు. వర్షమైనా మంచైనా పడదు అని ఆజ్ఞాపించినాడు. యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక మంచైనా వర్షమైనా పడదికడా అని ఖండితముగా ఆజ్ఞాపించినవాడు. అక్కడ నుండి దేవుని సెలవు చొప్పున కెరీతుకు వెళ్ళినాడు. కాకోలముల చేత పోషించబడ్డాడు, అక్కడ దాగి ఉన్నాడు. అక్కడ నుండి తాను వాగు ఎండిపోయిన తర్వాత సారేపతు అనే పట్టణానికి నడిపించబడ్డాడు దేవుని సెలవు చొప్పుని. సారేపతు అనే ఊరిలో పట్టెడు పిండి కొంచెము నూనె ఉన్నటువంటి ఒక విధవరాలు ఇంటికి నడిపించబడ్డాడు. ఆ విధవరాలు ఏలియా ప్రవక్త చెప్పినట్లు విధేయత చూపుట ద్వారా తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. వారు ఎంతో సంతోషంగా వాళ్ళు సాగిపోతూ వచ్చినారు. వారి జీవితాలు ఎంతో క్షేమముగా కొనసాగబడతా వచ్చినాయి. ఆ విషయాన్ని గత వారాల్లో మనం ధ్యానించినాం. ఆ తదుపరి వారు అనేక దినాలు పోషించబడుతూ వచ్చిన పిమ్మట ఆమె యొక్క కుమారుడు, విధవరాలకి యొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు రోగగ్రస్తుడై ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడైనాడు. వ్యాధి కలిగిన వాడై మరణించి ప్రాణం పోయి మరణించిన పరిస్థితుల్లో ఆమె దైవజనుడితో అంటుంది, దైవజనుడా నీవు నా ఎద్దుకు రా నిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకము చేసి నా బిడ్డను చంపుటకై వచ్చితివా, నా కుమారుని చంపుటకు వచ్చితివా అని ప్రవక్తతో మాట్లాడుతూ వచ్చింది. ఈ విషయాల వరకు గత వారంలో మనం ధ్యానించినాం. రోగం అనేది ఎందుకు వస్తుంది, ఈ బిడ్డకి రోగము రావటానికి గల కారణం ఏమిటి, రోగం ఎందుకు వస్తుంది, దేనికి వచ్చింది రోగము? దైవజనుడు అని ఆమె గుర్తించింది. దైవజనుడా అని గుర్తించుట, బయలు దేవతారాధికురాలైనటువంటి ఆ పట్టణస్థురాలు, ఆ సారేపతు విధవరాలు, మొట్టమొదటి యెహోవా జీవముతోడని చెప్పిన ఆమె, యెహోవా జీవం ఎంత గొప్పదో ఎరిగినటువంటి ఆవిడ ఈ దినాన దైవజనుడా అని మాట్లాడుతుంది. దైవజనుడా, ఎంతో పోషించబడినటువంటి విషయం బాగా ఎరుగును, అనుభవపూర్వకంగా గ్రహించింది. తన బిడ్డ ఈ దైవజనుడు రాకపోతే ఎప్పుడో మరణించి ఉండేవాళ్ళము, ఇప్పుడు నా బిడ్డ చనిపోయినాడు. కాబట్టి దైవజనుని యొక్క విశేషత, దైవజనుని యొక్క మాట, దైవజనుని యొక్క ప్రవర్తన, దైవజనుని యొక్క మాదిరి, దైవజనుని యొక్క వాక్కు ఎంత విశేషమైనదో, మహిమగలదో, విలువగలదో ఆమె గ్రహించింది. అందుకే దైవజనుడా, ఇప్పుడు ఈ పరిస్థితిలో నా బిడ్డ చనిపోయినాడు, నా పాపమును జ్ఞాపకం చేయడానికి వచ్చితివా అంటుంది. అంటే పాపము జ్ఞాపకం చేయబడుతుంది తనకు. దేవుడు అద్భుతాలు చేయటమే కాదు, ఆ మనిషిలో ఉన్న పాపాన్ని తీసి పరిశుద్ధునిగా చేయాలనే వాంఛ, కోరిక కలిగిన వాడు. ప్రతి మానవుడు పరిశుద్ధుడిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. పాపము తీసివేయబడిన వాడే పవిత్రుడిగా, దేవునికి ఇష్టడుగా చేయబడాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ఆమెను పోషించటమే కాదు, కరువులో ఆమెను కాపాడటమే కాదు, తన బిడ్డని సురక్షితంగా సజీవులుగా ఉంచటమే కాదు. దేవుడు ఒకవేళ ఏలియాను పోషించాలంటే సారేపతి విధవరాలే అక్కర్లేదు. కాకుల చేత పోషించిన దేవుడు ఈసారి మరొక వాటి చేత పోషించగలడు. కానీ విధవరాలను ఏర్పరచుకుంటూ గల ఉద్దేశమును మనం గ్రహించాలి. ఎందుకు ఈ విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనగా, కరువులో పోషించటం మాత్రమే కాదు, ఈ భూ సంబంధమైన అవసరాలు తీర్చటమే కాదు,
ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులలో వారిని కాయటానికే కాదు, నిత్యత్వమునకు వారిని సిద్ధపరచాలి, పరలోక వారసులుగా వారు చేయబడాలి, నిత్య జీవానికి వాళ్ళు స్వతంత్రులు కావాలి. అందుకే ఈ లోక సంబంధమైన వాటినితో సరిపెట్టడం కాకుండా పాపమును తీసివేసి, పాపమును వారికి జ్ఞాపకం చేసి, ఈ పాపమును వారిలో నుండి తీసివేసి, నేనెంత పొరపాటు చేశాను, ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినాను, ఈ పాపము నాలో ఎంతగా ఉంచుకుంటూ వచ్చాను, ఇప్పుడు చూడి పరిస్థితిని, ఆ పాపమును వారికి జ్ఞాపకం చేసి, ఆ పాపం విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడేట్లు చేసి, ఆ పాపం విషయంలో వారు విరిగిపోయిన వారే, నలిగిపోయిన వారుగా చేయబడి, పాపము నుండి వారిని వేరు చేసి పవిత్రులుగా చేయుట దేవుని యొక్క ఉద్దేశము. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన లోకమును ఏం చేయను, ఒప్పింపచేయను, ఒప్పుకొన చేయను. లోకాన్ని ఒప్పింపజేస్తాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకాన్ని ఒప్పింపజేసేవాడే ఉంటున్నాడు. ఎలా తెలిసేది? పూర్వకాలంలో, ఈ దినాలలో దేవుని వాక్యము ద్వారా, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు, దైవజనులు ఇచ్చే వాక్యమును బట్టి మనం వాక్యం పఠించినప్పుడు మన పాపమును దేవుడు బయలుపరుస్తున్నాడు. తన ఆత్మ ద్వారా దేవుడు మనతో మన పాపమును, మన లోపాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ దినాలలో దేవుడు ప్రవక్తను పంపించేవాడు. దావీదు తాను పాపము చేశాను, చేసి కప్పుకున్నాను, ఇది ఎవరికి తెలియదు, నాకు బత్షెబాకు తప్ప ఇంకెవరికి పాపము తెలియదు, ఇంకెవరికి తెలియదు ఈ పాపము అని ఆఖరికి ఊరియాకు కూడా ఈ పాపము తెలియదు. వారు చేసినటువంటి దుష్కార్యము, వారు చేసినటువంటి అపవిత్రత కార్యము ఎవ్వరికీ తెలియదు అనుకొని తాను ఉండిపోతా ఉన్నాడు పాపమును హృదయంలో పెట్టుకొని. అలా దినాలు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుడు నాతాను ప్రవక్తను పంపించినాడు. ఒక కథ చెప్పాడు, ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం విని, నేను కాదులే, ఆయనది కాదనుకున్నాడు. ఇతరులకు తీర్పు తీర్చడం మనకు అలవాటు, మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం కష్టం, ఇతరులకు తీర్పు తీరుస్తాం. అందుకే దేవుడు అన్నాడు, నాతాను ప్రవక్తను పంపించినాడు. దావీదు రాజా, మన దేశంలో ఒక దృశ్యం, ఒక సందర్భం జరిగింది. ఏంటది? కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఎవడా మనుషుడు? వాడు మరణమునకు పాత్రుడు. వాని గొర్రెపిల్లకు ప్రతిగా ఎన్ని గొర్రెపిల్లలు ఇవ్వాలి? 4 గొర్రెపిల్లలు ఇవ్వాలి అని తీర్పు చెప్పాడు. తీర్పు చెప్తే, ఆ తీర్పు చెప్పిన తర్వాత ఆ మనుషుడు నీవే అన్నాడు. అంటే తన పాపము చూపించబడింది, తన పాపము జ్ఞాపకం చేయబడింది, తన పాపమును దేవుడు చూపించాడు. ఆ తదుపరి గర్భవతి ఆమె బిడ్డను కని, ఆ బిడ్డ ప్రాణము నిలవజాలన వాడే వ్యాధిగ్రస్తుడైపోయినప్పుడు ఉపవాసముతో ప్రార్థన చేసినాడు, ఈ బిడ్డను బ్రతికించు అని. కారణం ఏంటో తెలుసా? పాపము చూపించబడింది. ఆ పాపమును తాను ఒప్పుకుంటూ వచ్చినాడు. ఎంత చక్కగా ఒప్పుకున్నాడో తెలుసా? నేను పాపము చేశాను అన్నాడు. స్పష్టముగా ఒప్పుకున్నాడు. నీ దేవుడు పాపమును చూచి సహించలేడు, పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే దావీదు జీవితంలో దావీదు ఎట్లా పాపము చేసినాడో అది స్పష్టముగా ఎరిగాడు, ఒప్పుకున్నాడు ఆ మాటని. ఎప్పుడైతే బత్షెబా యొద్దకు వెళ్ళి వెళ్ళి పాపము చేసినాడో, నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అతను కీర్తన రాశాడని మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో. కీర్తన అది 51వ కీర్తన. ఆ కీర్తనలో బహు స్పష్టంగా చెప్తాడు ఒక మాట. రండి, 51వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నీకు కేవలము నీకే విరోధముగా నేనేం చేసి ఉన్నాను? పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేనేం చేసి ఉన్నాను? చెడుతనము చేశాను. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇది. పాపం చేశా, నీ దృష్టికి నేను చెడుతనం చేశాను. అందుకే 3వ వచనంలో అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నా ఎదుట ఉంది ఈ పాపం. ఎవరికి తెలియదులే అనుకున్నాను ఈ పాపం, కానీ నా ఎదుటే ఉంది. ఎక్కడికి పోతుంది ఈ పాపం? అందుకే అన్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోని నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భమున ధరించింది. అద్భుతంగా
గుర్తించినాడు ఈ మనుషుడు. నాతాను ప్రవక్త ద్వారా తన పాపం బయలుపరచబడితే ఏలియా ప్రవక్త ద్వారా బిడ్డ చనిపోయిన కారణాన ఆ పాపం ఆమెకు బయటకు వచ్చింది. నా పాపమును జ్ఞాపకం చేసి నా బిడ్డని చంపుటకే వచ్చేతివా? నా పాపము జ్ఞాపకం చేయబడడానికి వచ్చావా? కాబట్టి పాపము జ్ఞాపకం చేయబడింది. ఆమె ఇలా పోషించబడుతున్నప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు, తొట్టెలో పిండి అవ్వకుండా, బుడ్డెలో నూనె అవ్వకుండా, రోజు దినదినము వాళ్ళు అప్పములు తింటా ఉన్నప్పుడు, అప్పములు కాల్చుకుంటా ఉన్నప్పుడు పాపం జ్ఞాపకం రాలేదు. పాపము జ్ఞాపకం రాలేదు. ఎప్పుడైతే బిడ్డ చనిపోయినాడో అప్పుడే పాపము జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ అప్పుడు పాపము జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేనెంత దుర్మార్గురాలు, ఎంత పాపిష్టురాలు దాన్ని, నా జీవితం ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యములు నేను చేసిన దాన్ని, అయినా ఈ అయోగ్యరాలు ఎడల, ఈ అపవిత్రురాలు ఎడల, ఈ పాపి ఎడల, ఈ దౌర్భాగ్యమైన స్త్రీనైన నా ఎడల, ఈ విధవరాలి ఎడల నువ్వు ఎంత కృప చూపావా అనే కృతజ్ఞత ఉంటే ఎంత బాగుండేదో. కానీ పాపముంచుకుని అలాగే దినాలు గడిపేసుకుంటూ వెళ్తూ ఉంది. ఆ కారణం చేతే దేవుడు ఒక పరిస్థితి అనుమతించినాడు. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఆ పరిస్థితి ఏమిటి అనగా బిడ్డ చనిపోవుట. ఈ బిడ్డ చనిపోగానే జరిగినటువంటి పరిణామం ఏంటి అనగా పాపము జ్ఞాపకం చేయబడుతుంది. ఆ పాపము జ్ఞాపకం చేసుకుని, నా బిడ్డ చనిపోయినాడు, ఈ పాపమును జ్ఞాపకం చేయడానికి నా బిడ్డను చంపడానికే వచ్చితివా అని అన్నప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేయాలి? నిజమే, ఎంతో సంతోషంగా సాగిపోతున్న వాళ్ళ కుటుంబంలో ఈ పరిస్థితి ఎంత భయానకమైనటువంటి, ఎంత హృదయములో భారమైనటువంటి పరిస్థితిని కలిగిస్తుంది. ఎలాంటి పరిస్థితిని ఇది కలిగిస్తుంది అనగా, ఏలియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోషము కలిగిన ప్రవక్త, దైవజనుడని మనం చెప్పుకున్నాం గత వారంలో. రోషము కలిగిన దైవజనుడు, కానీ ఎన్ని కష్టాలు. అంత సాఫీగా ఉందరా అనుకునే సమయానికి సాఫీ కాదు కదా. బాధ, వేదన, హృదయంలో ఏం చేయాలో తోయని పరిస్థితి, తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది ఏలియాకు, ప్రవక్తకు. మన వంటి స్వభావం కలిగిన మనుషుడు. ఆయనకి ఏర్పడిన పరిస్థితి ఏంటో తెలుసా? ధైర్యంగా వెళ్ళాడు, ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, రాజు ఎదుట నిలబడ్డాడు, యెహోవా జీవము తోడన్నాడు, రాగల సంవత్సరాల్లో వర్షం పడదు, మంచు పడదు అన్నాడు. ఆహాబు చంపాలి. ఇప్పుడు ఏలియా ఏం చేయాలో తెలుసా? దాక్కోవాలి. ఏలియా దాక్కోవాలి. అందుకే ఏలియా వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఆహాబుకు కనపడ్డా చంపేస్తాడు ఏలియాని. ఏలియాని ఆహాబు చేత చంపుటకే కాదు దేవుడు, ఏలియాని ఆహాబు చేత చంపుటకు కాదు దేవుడు ఏర్పరచుకుంది. దేవుడు ఏలియాని ఏర్పరచుకున్న ఉద్దేశం ఎంతో గొప్పది. ఆ ఉద్దేశము నెరవేరేంత వరకు ఆహాబు కాదు కదా, యెజబేలు కాదు కదా, మరెవరు కాదు కదా, ఏలియాను ఏమీ చేయలేరు. ఆఖరికి వారు ఏదో చేయాలని ప్రయత్నించినా, యెజబేలు ఏదో చేయాలని ప్రయత్నించినా, యెజబేలు వశము చేయలేదు ఏలియా ప్రవక్తను, ఆహాబు వశము చేయలేదు ఏలియా ప్రవక్తను. సజీవుడుగానే దేవుడు పరమునకు కొనిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజలేడలా దేవునికున్న ఉద్దేశం ఎంతో గొప్పది. మనుషులు ఆశించినట్లు, మనుషులు ఇచ్చయించినట్లు వారి ఇచ్చకు మనల్ని ఆయన అప్పగించడు. ఎందుకు అప్పగించడంటే, నీ ఏర్పాటు, నీ ఏడలా ఆయనకున్న ఏర్పాటు గొప్పది. ఆ ఏర్పాటు ప్రకారముగా నీ పక్షంగా జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం, ఏలియా ప్రవక్త ఇప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. చక్కగా కాకోలములు ఉదయమున అస్తమయమున రొట్టెను మాంసాన్ని తీసుకొస్తా ఉన్నాయి. వాటిని తింటున్నాడు, వాగులో నీరు తాగుతున్నాడు. సాఫీగా ఉంది జీవితం అనుకున్నాడు. సాఫీగా ఉందనుకున్న జీవితంలో ఒక్కసారిగా వాగు ఎండిపోయింది. ఏమెండిపోయింది? వాగు. ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో కష్టము మొదలైంది, బాధ మొదలైంది. ఇప్పటి వరకు ఎంతో క్షేమంగా ఉన్నాను, ఇంకా వర్షం పడటానికి ఇంకా టైం ఉంది, కొన్ని సంవత్సరాలు ఉంది టైము. అప్పుడే వాగు ఎండిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా పోషించబడేది? ఇదొక కష్టం, ఇదొక శ్రమ, ఇదొక బాధ, ఇదొక చింత, దిగులు.
అనుకోవచ్చు. అలాగూ వాగెండిపోయింది అనుకున్న పరిస్థితుల్లో మళ్ళా వెంటనే దేవుడు ప్రత్యక్షమైనాడు. వాగెండిపోతే ఎండిపోయిందిలే, నువ్వు సారేపత్ అనే ఊరికి వెళ్ళు. అప్పుడు ఒక ప్రశ్న, అయ్యో సారేపత్ అనే ఊరికి వెళ్తే సారేపత్ అనేటువంటి ఆ పట్టణం సీదోను పట్టణ సంబంధమైనటువంటి పట్టణం. సీదోను పట్టణం అనేది ఆహాబు యొక్క మామ యత్బయలు యొక్క పట్టణము, యత్బయలు యొక్క పరిపాలన పట్టణం అది. ఆ పట్టణములో ఆయనకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు, బయలుదేవత ఆరాధికులు ఉంటారు. అటువంటి వారి మధ్యకు నన్ను పంపిస్తున్నాడే, అది అగ్ని కొలిమి కదా, అది మండేటువంటి కొలిమి కదా, అలాంటి స్థలంలోకి నన్ను పంపిస్తున్నాడేంటి? అయినా విధేయత చూపినాడు. దేవుడి యొక్క మాటకు కెరీతు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఎంత విధేయత చూపినాడో అంతే విధేయత చూపాడు. ఎక్కడికి వెళ్ళటానికి? సారేపతి అనే పట్టణానికి వెళ్ళటానికి. సారేపతి పట్టణంలోకి వెళ్ళాడు. చక్కగా పోషించబడుతున్నాడు. దినాలు సాఫీగా జరిగిపోతున్నాయి. మళ్ళా శ్రమ, కష్టము, బాధ వచ్చింది. ఏంటా శ్రమ, ఏంటా బాధ? ఉన్నట్టుండి ఆ బిడ్డ చనిపోవడం, ఆ బిడ్డ ప్రాణం పోవడం. ఎవరైతే ఆశ్రయం ఇచ్చినారో, ఎవరైతే చేర్చుకొని పోషణ ఇస్తున్నారో ఆమె కుమారుడు చనిపోవడం ఎంతో బాధ కలిగేటువంటి విషయం. ఇదేంటి, ఇలాంటి కష్టాలు ఎదురవుతా ఉన్నాయి ఈ ప్రవక్తకు? ఇన్ని పరిస్థితులు, ఇంత గొప్ప ప్రభావం కలిగిన ప్రవక్త కదా. ఏలియా ఆహాబునే శాసించినాడు కదా. వర్షం పడదు, మంచు పడదని ధైర్యంగా ఎదుర్కొన్నాడు కదా ఆహాబుని. నా కొరకు నువ్వు ఇంత ధైర్యంగా ఎదుర్కొన్న మనుషుడో నువ్వని ఇతను ఎంత ప్రొటెక్ట్ చేయాలి కదా. కెరీత్ అన్నాడు. అక్కడి నుండి సారేపతి విధురాలు సారేపతి అన్నాడు. అక్కడికి వచ్చి ఉంటా ఉన్న సమయంలో ఈ బిడ్డ చనిపోవడం, ఇది ఎంత విదారకమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? అదే అక్కడ మనం ఉంటే ఏం చేస్తాం? అదే అక్కడ మనం ఉంటే చక్కగా సూట్ కేసు సర్దుకొని ఆమె పండుకున్నప్పుడు, లేదా ఆమె ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఇలా సైడ్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే పరిస్థితి. ఎవరుంటారు ఇప్పుడు? బిడ్డ చనిపోయినాడు. పోషణ సంగతి దేవుడు ఎరుగు. పోషించబడింది అది వేరే సంగతి. ఈ బిడ్డ చచ్చిపోయిన పరిస్థితి. ఇప్పుడు పోషించినటువంటి సందర్భము మరుగైపోతుంది. బిడ్డ చచ్చిపోయిందే బాహ్యంగా కనబడుతుంది. ఈ కష్టము తేటగా కనబడుతుంది. చేసిన మేళ్ళు, మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేళ్ళన్నీ తేలిపోతాయి. ఎప్పుడో తెలుసా? ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళన్నీ తేలిపోతాయి. దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం రావు. దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు చేసిన మేలు, ఎంత సంతోషంగా వాళ్ళు అప్పములు తిన్నా ఆ సంతోషకరమైన స్థితి ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు. ఆ బిడ్డ చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏలియా జీవితం, ఏలియా పరిస్థితి ఎట్లుంది? ఇలాంటి పరిస్థితుల్లో నా గమనానికి ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరికైనా ఈ పరిస్థితులు ఉంటాయి. ఈ పరిస్థితులు వచ్చి తీరుతాయి. విశ్వాసి అన్న తర్వాత వాళ్ళ జీవితంలో ఈ పరిస్థితులు, ఈ పరీక్షలు, ఈ పరిస్థితులన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? అత్యధికమైన మహిమలోకి నేను నడిపించడానికి, కృప వెంబడి కృపను నీకు అనుభవింప చేయడానికి, అంతేకాదు నిన్ను స్థిరపరిచి బలపరిచి సంపూర్ణుడుగా నిన్ను చేయడానికి ఈ పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు రావటానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను బలపరచడానికి వస్తాయి పరిస్థితులు. అయినా పారిపోవద్దు, వెన్ను తిరిగి చూడొద్దు, దేవుణ్ణి నిందించొద్దు, సనగొద్దు, గొనగొద్దు. ఏలియా జీవితము, ఏలియా ఎలా ఎదుర్కొన్నాడు ఈ పరిస్థితిని, అలా ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సింది. ఏలియా ఎదుర్కొన్న దృశ్యం ఎంత అద్భుతం! ఏలియా ఎంత చక్కగా ఎదుర్కొన్నాడు ఈ విషయాన్ని. ఏ విధంగా ఎదుర్కొంటూ వచ్చినాడో ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అయితే నాకు జ్ఞాపకం వచ్చే ఒక సందర్భాన్ని నేను మీకు చెప్తాను. పాత నిబంధన గ్రంథములో 2వ పుస్తకం, నూతన నిబంధనలో 2వ పుస్తకం, ఈ 2 పుస్తకాలు ఒక గొప్ప సత్యాన్ని మనకి చూపిస్తాయి. పాత నిబంధన గ్రంథములో 2వ పుస్తకము నిర్గమకాండములో 3వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడింది.
ఆ మాట ఏమిటో తెలుసా? ఆ మాట ఏంటో తెలుసా? ఆ పొద మండుచుండెను గాని ఆ పొద ఏమవలేదు, కాలిపోలేదు. రండి, నిర్గమకాండము 3వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండం 3వ అధ్యాయము ఈ మాటను చదువుతాం. 2వ వచనాన్ని చదువుతాం. 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. పొద మండుచుండెను గాని పొద ఏమవలేదు, కాలిపోలేదు. పొద మండుతుంది, భయంకరంగా బగబగా మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. రెండవ విషయము, క్రొత్త నిబంధన గ్రంథములో 2వ పుస్తకం మార్కు సువార్త. మార్కు సువార్త 4వ అధ్యాయము 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతాం. 37వ వచనాన్ని చదువుతాం. 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. కానీ అది ఏమవలేదో తెలుసా? మునిగిపోలేదు. నిండిపోయిన దోణి మునిగిపోవాల్సిన పరిస్థితి, మునిగిపోద్దేమో అని శిష్యులు వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అది నిండిపోయెను కానీ అది ఏమవలేదు, మునగలేదు. అది మండుతుంది కానీ ఏమవలేదు, కాలిపోలేదు. ఇది నిండిపోయింది కానీ ఇదేమవలేదు, మునిగిపోలేదు. ఎందుకని? నీ జీవితంలో కూడా మంటలు మండే పరిస్థితులు, అగ్ని జ్వాలల్లాంటి పరిస్థితులు, నీ జీవితంలో కూడా ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, ఎంతో ఘోరమైనటువంటి నీ జీవితాన్ని కృంగజేసే పరిస్థితులు, తిరిగి నీ జీవితాన్ని సముద్రములో, ఈ సాగరములో ముంచివేసే పరిస్థితులు. ఆ దోణి నిండిపోయింది, సమస్యల చేత నిండిపోయింది, బాధల చేత, కష్టాల చేత నిండిన అది ఏం కాదు, మునగదు. ఏలియా జీవితంలో చూడు, ఆహాబు ఎక్కడ చంపుతాడో అదొక పరిస్థితి. ఆహాబుకు కంట పడితే, ఆహాబు కంటే కాదు, ఆహాబు నియమించిన దూతల కంట పడినా, ఆహాబు ఎవరెవరికైతే చాటింపు వేసినాడో ఏలియాను పట్టి ఇవ్వమని వాళ్ళు ఎవరికి దొరికినా ఏలియాను చంపివేస్తాడు ఆహాబు. రెండవ విషయము, కెరీతు దగ్గర వాగు ఎండిపోయిన దృశ్యం, అది ఎంతో బాధ కలిగించేది. మూడవ విషయము, సారెపతు అనే పట్టణము బాధను కలిగించే పట్టణం, భయాన్ని కలిగించే పట్టణం. నాలుగో విషయము, సారెపతులో చక్కగా పోషించబడతా ఉంటే ఆమె చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోవడం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి అలలన్నీ ఏలియా జీవితం మీద దాడి చేసినప్పుడు ఆ ఏలియా మునిగిపోవాలి కదా, మునగలేదు. ఏలియా జీవితము ఒక పొద అయితే ఆ పొద మండుతుంది కష్టాలు శ్రమల చేత, కానీ ఏలియా కాలిపోవాలి కదా. ఏలియా కాలిపోలేదు. కారణం ఏంటో తెలుసా? రెండింటికి ఒకటే జవాబు. ఏంటా జవాబు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ఆ పొదలో ఎవరున్నారో తెలుసా? దేవుడు అన్నాడు, నేను దిగి వచ్చాను. ఇశ్రాయేలు యొక్క బాధను చూచి నేనేమయ్యాను, దిగి వచ్చాను. పొదలో నుండి మాట్లాడుతున్నాడు. ఈ దోణి మునిగిపోలేదు. కారణం ఏంటో తెలుసా? ఈ దోణిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దోణిలో ఉన్న కారణాన ఆ దోణి నిండింది అలల చేత, కానిదేమవలేదు, మునిగిపోలేదు. పొదలో ఉన్నవాడు, దోణిలో ఉన్నవాడు నీలో ఉన్నాడా? ఆ పొదలో ఉన్నవాడు, ఈ దోణిలో ఉన్నవాడు ఏలియాలో ఉన్నాడు. మరి ఆయన ఆ ఏలియాలో ఉన్నవాడు నీలో ఉన్నాడా? నీలో ఉంటే నీవు కాలిపోవు, నీవు మునిగిపోవు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నువ్వు నిలబడతావు. ధైర్యంగా నీ జీవితాన్ని దేవుడు ఉద్ధరించడానికి ధైర్యంగా నువ్వు ఉండగలుగుతావు. ఎందుకంటే నన్ను ఉద్ధరించే దేవుడు నాడు అని. అందుకే
ఈ దినాన మన జీవితంలో ఒక తీర్మానంలోనికి వద్దాం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది దీనికి సందర్భముగా. ఆ మాట ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట వ్రాయబడింది. ఫస్ట్ జాన్ చాప్టర్ 4 verse 4. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఒకడున్నాడు. ఆయన ఎవరో తెలుసా? COVID-19 కంటే గొప్పవాడు. ఈ భయంకరమైన పరిస్థితుల కంటే గొప్పవాడు. ఈ లోకములో ఉన్నది గొప్పదని పిలువబడే, గొప్పవారని పిలువబడే వారందరికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకే ఆ గొప్పవాడు నాలో ఉన్నాడు గనక అవి మండుతుంది కానీ అదేమో లేదో తెలుసా, కాలిపోలేదు. అది నిండిపోయింది అలల చేత, కానీ ఆ దోనేమో లేదో తెలుసా, మునిగిపోలేదు. కాబట్టి ఏలియాలో ఉన్నవాడు గొప్పవాడు. ఏలియా దేవుడు గొప్పవాడు. ఏలియా దేవుడు ప్రసిద్ధుడు. ఏలియా దేవుడు ప్రముఖుడు. ఏలియా దేవుడు ప్రాముఖ్యమైన వాడు. ఏలియా దేవుడు అతి శ్రేష్ఠుడు. అందుకే ఏలియా దేవుడు నీ దేవుడా? ఏలియా దేవుడిని మనం కలిగి ఉంటున్నామా? నీ హృదయంలో ఏలియా దేవుడిని దేవుడిగా కలిగి ఉంటే ఎన్ని పరిస్థితులున్నా నీ జీవితంలో ఏమి చేయలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, బాధ, ఒక్కసారే బాధ. ఒకవేళ అన్న మాటలు కాదు, దృశ్యాన్ని చూచినా ఏ దృశ్యం అది? బిడ్డ చనిపోయిన దృశ్యం. ఎంతో చక్కగా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఏలియా వెంట ఏలియా వెళ్తుంటే ఏలియా వెనకెళ్ళిపోతూ, ఏలియా రాగానే ఏలియా వచ్చాడని వెళ్ళి చుట్టుకోవటం, ఈ పిల్లోడు ఏలియాని చుట్టుకోవటం, ఏలియాతో మంచి స్నేహం ఏర్పడటం. కొద్ది కాలంలోనే, అంటే వాళ్ళు 1, 2, 3 రోజులు కాదు, కొన్ని నెలల పాటు వారు పోషించబడ్డారు. కొన్ని దినాల పాటు వారు పోషించబడుతూ వచ్చినారు. ఈ పోషించబడ్డారు కనుక ఈ పోషణలో వారిలో ఉన్నటువంటి వారికి మధ్య సంబంధము ఎంతో శ్రేష్టమైనదిగా అయిపోయి ఇప్పుడు ఏలియాకు ఆ బిడ్డకి ఎంతో మంచి సంబంధం ఏర్పడి ఉండవచ్చు. ఎవరైనా మనం వెళ్ళినప్పుడు పిల్లలు త్వరగా మనకి అలవాటు పడతారు. ఒక వారం రోజులు కనుక వాళ్ళ ఇంట్లో మనం ఉంటే ఆ పిల్లలు మనకు అలవాటు పడిపోయి వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలన్నీ మనకు చెప్పేస్తారు, మనల్ని నమ్మేస్తారు. అన్ని విషయాలు మనము అలా ఒక్క మాట కదిపి వదిలేస్తే చాలు, మొత్తం టోటల్గా చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకున్న సంగతులు మొత్తం టోటల్ విషయాలన్నీ కూడా చెప్పేస్తారు. వారు అన్ని విషయాలు చెప్తారు. ఎందుకంటే మనల్ని చదివే వాళ్ళు, మనల్ని బాగా పరిశీలించే వాళ్ళు కాక ఇంకెవరు పరిశీలిస్తారు? మనం ఏం చేసేది వాళ్ళకి తెలుసు. ఏం తెలుసా? ఈ సందర్భమా అయితే వీళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళు చెప్పగలరు. ఈ సందర్భం కదా, వాళ్ళు ఏం చేస్తారో కూడా వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. వాళ్ళ థాట్కి వస్తుంది. అది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. మనం మాట్లాడే మాటలు వాళ్ళు వింటున్నారు. మనం యోచించేది వాళ్ళు చూస్తున్నారు. మనం చేసే ప్రతి క్రియ వాళ్ళు చూస్తున్నారు కనుక వాళ్ళకి అన్నీ అవగాహనే. వాళ్ళే మనల్ని పరిశీలించేది. ఆ తర్వాత వాళ్ళు పరిశీలిస్తారు బాహ్యంగాను అంతరంగంగాను అన్ని విధాలా మనల్ని చూడగలిగేవాడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? దేవుడు. ఇంకా అంతకు మించి ఎవరు చూస్తారు మనల్ని? కాబట్టి ఇలాగూ దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళు మనల్ని బాగా స్టడీ చేస్తున్నారు. ఇక బయట మనుషులు చూడరా అంటే చూస్తారు. వాళ్ళు కనపడకుండా మనం ఎంతగా నటించవచ్చు అంత నటించవచ్చు. మనందరికీ ఆస్కార్ అవార్డులు వచ్చేస్తాయి. లేకపోతే ఇంకా మంచి మంచి అవార్డులు కూడా ఇవ్వచ్చు. అంతగా మనం చేయవచ్చు. బయట ఎవరికంటే కనపడకుండా భక్తిపరులలాగా, మనం మంచి వ్యక్తులలాగా, విశ్వాసములో మంచి వాళ్ళలాగా, చాలా నీతిమంతులలాగా మనము అగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మన యొక్క స్థితి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు అంతగా. కానీ ఎవరికి తెలుస్తుందో తెలుసా? మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మన పిల్లలకి తెలుసు. మన స్థితి బాగా ఎవరికి తెలుసు? దేవుడికి బాగా తెలుసు. అందుకే పిల్లలు మనకు త్వరగా పరిచయం అవుతారు. వాళ్ళతో మాట్లాడటం మొదలు పెడితే త్వరగా మనకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు మనకు పరిచయం అయిపోతారు. ఇప్పుడు ఈ పరిచయం అయిపోయిన పిల్లోడు, అమ్మా వెళ్ళు, నేను చెప్తున్నాను కదా, తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డలో నూనె అయిపోదు, యెహోవా సెలవిచ్చాడు అని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం జరిగింది. ఎంత హాయిగా జరిగిపోతూ ఉంది.
అనుకోకుండా బిడ్డ చచ్చిపోవటం కలిచివేసింది ఎవరి జీవితాన్ని, ఎవరి హృదయాన్ని? ఏలియా జీవితాన్ని కలిచివేసింది పరిస్థితి. అతని ప్రార్థనలో ఆ మాట మనం చూస్తాం. ఏమంటాడో తెలుసా? ప్రభువా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాల మీదకి కీడు రాజేసితివా అంటాడు. ఎంతగా అతని హృదయము కలిచివేయబడిందో ఆ మాటలో మనం గ్రహిస్తాం. ఏమిటా మాట? రండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఫస్ట్ కింగ్ చాప్టర్ 17, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయములో ఈ దిన ధ్యానము కొరకాయ మనము 17, 18, 19, 20 వచనాలు, 21 వచనాలు, ఈ 4 వచనాలని మనం చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17, 18, 19, 20, 21 వచనాలు మనం కలిసి చదువుతాం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా, నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా అంటాడు. ఈ చిన్నవాణ్ణి చంపునంతగా నన్ను చేర్చుకుని ఈ విధవరాలికి ఈ చిన్నవాణ్ణి చంపునంతగా కీడు రాజేసితివా. కీడు రాజేసితివా? ఈ చిన్నవాడిని చంపునంతగా నువ్వు కీడు రాజేసావా అంటే, ఈ చిన్నవాడు చచ్చిపోయిన దానికి కారకుడు ఎవరంట? ఈ చిన్నవాడు చచ్చిపోవడానికి కారకులు ఎవరంట? ఎవరు కారకులు? ఆమంటది, నా కుమారుని చంపుడికే వచ్చితివా అని ఏలియా అంటది. ఏలియా అంటాడు, ఈ బిడ్డను చంపడానికే కీడు రాజేశావా అంటాడు. అంటే ఇప్పుడు కారకులు ఎవరు? దేవుడు. ఆమెమో ఏలియాను చూపిస్తే, ఏలియామో దేవుడిని చూపిస్తే, అంటే ఎంతగా అతడు బాధపడ్డాడనే విషయాన్ని ఈ మాటలో మనం గ్రహించగలం. బిడ్డను చంపటానికే వచ్చావా అంటే ఆవిడ, ఈయనంటాడు, ఆమె మీదకి బిడ్డ చంపునంతగా నువ్వు కీడు రాజేశావా అంటాడు. ఎవరు? ఏలియా. ఈలాగున ఏలియా భక్తుడు ప్రార్థించినాడు. అంటే ఇంతగా తన హృదయంలో బాధపడ్డాడు ఆ బిడ్డ చనిపోయిన దృశ్యాన్ని బట్టి. అయితే ఇప్పుడు అతడు చేసిన పని ఏంటి? అదే మనమైతే ఏం చేస్తాం చెప్పనా? సమస్య వస్తుంది అని అంటే చక్కగా తప్పించుకుంటాం. సమస్య ఎదురవుతుందంటే బాగా తప్పించుకుంటాం. మనం తప్పించుకున్నట్టు ఎవరు తప్పించుకోలేరు. అంత యాక్టివ్గా ఉంటాం. దేంట్లో? తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆయన రాసిన ఆయన కంటే ఎక్కువ మనం తప్పించుకుంటాం అన్నట్టు. బాగా తప్పించుకునే తత్వం. నినివే పట్టణానికి వెళ్ళంటే ఆయన ఏం చేశాడు? తప్పించుకోవడానికి తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. ఇలాగూ తర్షీషు పట్టణం కొరకే కేవు తీసుకొని కేవి ఇచ్చి ఏం చేశాడు? వెళ్ళిపోయినాడు. వాడెక్కాడు. ఈ విధంగా ఏలియా ప్రవక్త కూడా, దేవా నీకు నమస్కారం, ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, నా వల్ల కాదు, వర్షం పడితే నాకేంటి, పడకపోతే నాకేంటి, నా దేశాన్ని నేను వెళ్ళిపోతా, నాది గిలాద్ దేశం, ఆ దేశాన్ని వెళ్ళిపోతాను, ఈ విధవరాల సంగతి ఏంటో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోవాల్సి ఉంది అసలు వాస్తవంగా అయితే. కానీ ఏలియా వెళ్ళిపోలేదు. ఏం చేసినాడో తెలుసా? ఏలియా చేసిన 5 ప్రాముఖ్యమైన కార్యాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 5 కార్యములు జరిగించినాడు ఏలియా ప్రవక్త. 5 ప్రాముఖ్యమైన కార్యాలు జరిగించినాడు. శ్రమ వచ్చిందా? పారిపోబాక. కష్టం వచ్చిందా? కృంగిపోబాక. ఇబ్బంది వచ్చిందా? తొలగిపోబాక. నీ జీవితంలో సమస్య ఏదైనా ఎదురైందా? ఎదుర్కో. ఎవరిని బట్టి ఎదుర్కో? దేవుణ్ణి బట్టి ఎదుర్కో. దేవుని మీద ఆధారపడు. అక్కడ వాగెండిపోయినప్పుడు నీకు దారి చూపించలేదా దేవుడు? అక్కడ
సారెపతి ఊరికి నిన్ను తీసుకుని రాలేదా దేవుడు? విధవరాల చేత పోషించలేదా? తొట్టిలో పిండి బుడ్డిలో నూనె తక్కువ కాకుండా నిన్ను పోషించినాడా లేదా? ఇంత మార్గము చేసిన దేవుడు ఆయన హస్తము కురుచైందా? ఆయన మేళ్ళు తరిగిపోయినాయా? ఆయన కార్యము అసంపూర్ణమా? ఆయన కార్యము ఆపివేస్తాడా? లేదు, ఆయన కార్యము కొనసాగిస్తాడు. ఆయన కార్యము సంపూర్ణం. కాబట్టి ఏలియా ప్రవక్త చేసిన పని ఏంటో తెలుసా? సైడ్ అయిపోలేదు, దాగిపోలేదు, ముఖం మరుగు చేసుకోలేదు, ముఖం చాటు చేసుకోలేదు. డైరెక్ట్గా ఎదుర్కొన్నాడు. ఏమని ఎదుర్కొన్నాడో తెలుసా? దేవుని మీద ఆధారపడే వ్యక్తి ఎన్ని పరిస్థితులున్నా ఇలాగే ఎదురెళ్తాడు, ఎన్ని పరిస్థితులున్నా ఇలాగే ప్రయాణం చేస్తాడు. విశ్వాస జీవితంలో మనం కూడా ఇలాగే ప్రయాణం చేయాలి. ఎలాగో తెలుసా? ఎదురుగానే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా స్ట్రైట్గా వెళ్ళిపో. అందుకే ఆ భక్తుని యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? నా జీవిత సాగరమునా నన్ను నడిపించుము ప్రభువా, కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కుడి ఎడమకు తొలగకుండా నన్ను చక్కగా నడిపించు. కాబట్టి కుడి ఎడమకు తొలగిపోకుండా, అటు ఇటు వెళ్ళిపోకుండా చక్కగా నడిపించు. నువ్వెప్పుడు చక్కగా నడవగలుగుతావో తెలుసా? శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, హృదయ విదారకమైన పరిస్థితులు ఎదురైనాయి, తల తీసేసేంత పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు. అయ్యో, ఎంత చక్కగా ఇప్పటి వరకు దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనల్ని ఎంత చక్కగా పోషించినాడు. చూడు, వాళ్ళు చచ్చిపోయారు ఆహారం లేక. చూడు, ఆ పశువులు చచ్చిపోయినాయి, వాళ్ళ పశువులు మేత లేక. వర్షం పడక కరువు విపరీతమైపోయి ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటే మనం ఎంత పోషించబడుతున్నాం. కానీ ఆ విధవరాలు ఆ ఉదయకాలమే అంది, దేవుడు మనల్ని ఎంత చక్కగా పోషిస్తున్నాడండి. అలా అనుకుంటా ఉన్నప్పుడే అకస్మాత్తుగా బిడ్డ చనిపోయినాడు. ఎంత పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి అది. ఇలాంటి పరిస్థితిలో ఈ దృశ్యాన్ని చూచినప్పుడు ఏలియా జీవితం ఆ పొజిషన్లో ఎలా ఉండుంటుంది అంటే, ఎంతో విదారకమైనటువంటి పరిస్థితి, తల తీసేసినంత పరిస్థితి, అవమానము భరించవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అతడు చేసిన పని ఏంటో తెలుసా? మనము చేసే పని ఏంటో తెలుసా? ఇతడు ఏం చేసినాడో మనం అదే పని కలిగి ఉండాలి. అతడు చేసిన మొదటి పని, రండి 19వ వచనాన్ని చదువుతాం. అతడు చేసిన మొదటి పని, ఏలియా ప్రవక్త చేసిన మొదటి పని ఏంటో తెలుసా? 19వ వచనాన్ని చదువుతున్నాను. అతడు నీ బిడ్డను నా చేతికి మన చెప్పి ఆమె కవిగిట్లో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి. మొదటి పని, అతడు చేసిన మొదటి పని, అతడు తీసుకున్న ఫస్ట్ డెసిషన్, అతడు వేసిన ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఆ బిడ్డని నాకు ఇవ్వు. ఏం చేసుకుంటావయ్యా ఈ బిడ్డని? నాకు ఇవ్వు ఆ బిడ్డని. ఈయనైనా ఏం చేయగలడు? ఆ బిడ్డని తీసుకువెళ్ళి భూస్థాపన చేయటం తప్పనిచ్చి, ఆ చచ్చిపోయిన బిడ్డని భూస్థాపన చేయటం తప్పనిచ్చి ఇంకేం చేయగలడు ఏలియా ప్రవక్త? ఎవరైనా ఏం చేయగలరు? అలాంటి పరిస్థితుల్లో ఇతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూచినాడు. వర్షం ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపిన దేవుడు, 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం పడకూడదని చెప్పి ప్రార్థన చేస్తే వర్షం ఆపిన దేవుడు, ఆహాబు వశము నుండి కాపాడిన దేవుడు, కెరీతు వాగు దగ్గర దాచిపెట్టిన దేవుడు, కెరీతు వాగు దగ్గర కాకుల చేత పోషించిన దేవుడు, సారెపతు విధవరాలింటికి తీసుకొచ్చి సారెపతు విధవరాలింటిలో బుడ్డిలో నూనె అయిపోకుండా, తొట్టిలో పిండి అయిపోకుండా ఇంతవరకు పోషించిన ఆ దేవుడు ఈ బిడ్డ విషయంలో కూడా కార్యము చేయగలడు. ఇన్ని కార్యములు జ్ఞాపకం చేసుకొని తన హృదయంలో ధ్యానించి, తన హృదయంలో వాటన్నిటిని తలపోసుకొని ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ మనుషుడు ధైర్యపరచబడ్డాడు. నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, గత నీ జీవిత యాత్రలో దేవుడు ఏమైతే చేసినాడో వాటన్నిటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వాటన్నిటిని ఒకసారి తలపోసుకో.
నా జీవితంలో దేవుడు ఇవన్నీ చేశాడు. నా కష్టకాలములో, నా అనారోగ్య పరిస్థితుల్లో, నా దుఃఖములో, నా అప్పుల బాధలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. వాగ్దానాలు ఇచ్చినాడు, నెరవేర్చాడు, నన్ను ఇప్పుడు ఇలా నిలబెట్టాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఆ మేలును మర్చిపోబాకు. కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం భూతంలాగా కనపడుద్ది, ఆ మేలేమో చిన్న చిన్న నల్లుల్లాగా కనపడతాయి. మేళ్ళు కాదు, ఆ మేళ్ళే పెద్ద పెద్దవిగా చూడు, ఈ కష్టాన్ని చిన్నదిగా చూడు. ఆ మేళ్లను విస్తారముగా చూడు, గొప్పవిగా చూడు. దేవుడు చేసిన మేళ్ళు వీటిని నీవు చిన్నదిగా, ఇది పెద్దదే కావచ్చు, ఆ మేళ్ళ ముందు కాదు ఇవి. ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆకాశం ఏమి ఇవ్వలేదో తెలుసా? వర్షం ఇవ్వలేదు. ఒక మనుషుడు ప్రార్థన చేస్తే ఆహాబుకు దొరకలేదు. ఈ మనుషుడు దేశమంతా దూతలను పెట్టాడు ఆహాబు, కానీ దొరకకుండా దేవుడు కాపాడాడు. కాకుల చేత పోషించుటది ఎంత గొప్ప మేలు. తొట్టిలో పిండి అయిపోయినా, బుడ్డెలో నూనె తక్కువైపోయిన పరిస్థితుల్లో పట్టుడే, అలాంటిది అవ్వకుండా నేటికిని పోషిస్తున్న మేలు ఎంత గొప్పది. ఈ బిడ్డ బ్రతుకుట, ఈ సమస్య, చనిపోవటనే ఈ సమస్య ముందు, అవన్నీ ఎంత గొప్పవి. అలా చూడాలి నీ జీవితం. ఇలా ఎప్పుడైతే మనం చూస్తామో, మేళ్లను గొప్పవిగా చూడు, సమస్యను చిన్నదిగా చూడు. నువ్వు చూచే దాన్ని బట్టి నీ విజయం ఆధారపడి ఉంటుంది. నీవు యోచించిన దాన్ని బట్టే నీ విజయం ఆధారపడి ఉంటుంది. అమ్మో 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 అనుకుంటే అమ్మో అమ్మోగానే అయిపోతావు. అందుకనే దేవుని వైపు చూడు, ధైర్యంగా ఉండు. అలాగ మన జీవితాల్లో మన ముందుకు సాగిపోవలసిన వారం అంటున్నా. అందుకే మొట్టమొదటి ఒక మాట చెప్తున్నాను. ఏంటి ఆ మాట తెలుసా? ఆ బిడ్డను నాకు ఇవ్వు అంటే, మొదటి చేసిన పని, అతడు చేసినటువంటి నిర్ణయం, తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? బాధ్యత తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? బాధ్యత. ఆ బిడ్డను నాకు ఏం చేస్తావు దైవజనుడా? ఏం చేస్తావు బిడ్డను తీసుకొని? ఆ బిడ్డను నాకు ఇవ్వమా? ఆమె కవిగిట్లో ఉన్న బిడ్డను తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ బిడ్డను తీసుకున్నాడో, రెండవ పని, ఆ దైవజనుడు చేసిన రెండవ పని, తనున్న అంతస్తు మీదకు తీసుకువెళ్ళాడు. బైబిల్లో రాయబడింది 19వ వచనంలో, తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, రెండవ పని, ఆ బిడ్డను తీసుకువెళ్ళి పై అంతస్తు గదిలో పెట్టాడు. పై అంతస్తు, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది అప్పర్ రూమ్, ఏ ఛాంబర్. పై అంతస్తులో ఉండే ఒక గదిలో పెట్టాడు. ఇది రెండవ పని. ఒకటి, బాధ్యత తీసుకున్నాడు. ఆ బిడ్డ నాకివ్వు అని ఆ బిడ్డ బాధ్యత తీసుకున్నాడు. ఒకటి. రెండు, ఆ బిడ్డను తీసుకువెళ్ళి పై అంతస్తు గదిలోకి తీసుకువెళ్ళాడు. పై అంతస్తు గది అనేది రెండో మాటను మనం గమనిస్తాం. అక్కడ తీసుకున్న బిడ్డని అక్కడే ప్రార్థన చేయొచ్చు కదా? కాదు, పై అంతస్తుకు తీసుకువెళ్ళినాడు. ఇది రెండవ కార్యము. మూడవ కార్యం ఏమిటి అనగా, తన మంచం మీద పరుండబెట్టాడు. మూడవదిగా తన మంచం మీద పరుండబెట్టినాడు. తిరిగి నాలుగవదిగా అతడు చేసిన నాలుగో పని ఏమిటి అంటే, నాలుగో కార్యం ఏమిటి అనగా, ఆ బిడ్డ మీద ముమ్మారు ఏం చేసుకున్నాడు? పారచాచుకొని. ముమ్మారు అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ మీద ముమ్మారు పారజాచుకొని అనే మాట. ముమ్మారు పారజాచుకొని. ఐదో మాట ఏమిటంటే, ప్రార్థన చేసెను, మొరపెట్టెను. మొట్టమొదటి మాట బాధ్యత తీసుకున్నాడు, ఆ బిడ్డను నాకు ఇవ్వు అని. రెండవ మాట, పై అంతస్తు మీదకి తీసుకువెళ్ళాడు, అప్పర్ రూమ్కి. తాను ఏ గదిలో అయితే ఉంటాడో, ఏ మంచం మీద అయితే పండుకుంటాడో, వీళ్ళు కింద ఉంటారు, దైవజనుడు పైన ఉంటాడు. పైన ఆయనకు ఒక గది ఉంది. ఆ గదిలో ఆయనకు ఒక మంచం ఉంది. ఆ గదిలో ఆ మంచం మీద తాను పండుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. ఆ యొక్క గదిలోకి తీసుకువెళ్ళాడు. రెండవది అంతస్తు. మూడవదిగా ఏం చేసినాడు? ఆ యొక్క మంచం మీద, తాను పరుండే మంచం మీద ఈయన ఏం చేసినాడు? పరుండబెట్టినాడు. నాలుగో విషయం ఏం చేసినాడు? ముమ్మారు పారజాచుకున్నాడు. ముమ్మారు ఏం చేసినట్లు?
పారచాచుకున్నాడు. ముమ్మారు. ఐదో విషయము, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ఈ బిడ్డ నుండి వెళ్ళిపోయిన ప్రాణము మరలా ఈ బిడ్డ మీదకి తిరిగి రానివ్వు అని ఏం చేశాడని రాయబడింది? ప్రార్థన చెయ్యగా అని రాయబడింది. ఆ మాట చదువుతాం 21 వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ఏం చేయగా? ప్రార్థన చేయగా రానిమ్మని ప్రార్థించినాడు. అద్భుతంగా ప్రార్థించినాడు. గొప్ప విషయాలు. ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 5 విషయాలు మన ఆత్మీయ జీవితంలో అనేకమైన విషయాలు మనకు నేర్పిస్తాయి. ఒక్కొక్క దానిని ఒక్కొక్క వర్తమానంగా మనం ధ్యానించవలసిన వారమైంటున్నాం. బాధ్యత తీసుకోవటం, పారిపోవటం కాదు, వెనుతిరిగిపోవటం కాదు, తొలగిపోవటం కాదు, ముఖం చాటు చేయటం కాదు, ధైర్యంగా ఎదుర్కోవటం. ఆ బిడ్డను నాకు ఇవ్వు అని ఆ బిడ్డను తీసుకోవటం, ఆ బిడ్డను తీసుకువెళ్ళి అంతస్తులో పెట్టడం, అక్కడి నుండి అంతస్తుకు తీసుకెళ్ళటమే కాదు, అక్కడ తన మంచం మీద పరుండబెట్టడం, తర్వాత పారచాచుకోవటం. ఇవన్నీ ఏం చేసినట్లు? ఇతడు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు నాకు చేసిన మేళ్ళు ఎంత గొప్పవి, నా ప్రార్థన వినే దేవుడు. ఆమెకు కూడా తెలుసు, నువ్వు ప్రార్థన చేశావు, అందుకే వర్షం పడలేదు భూమి మీద. నువ్వు ప్రార్థన చేశావు, తొట్టిలో పిండి అయిపోయలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ బిడ్డ కూడా బ్రతుకుతాడు. అద్భుతంగా ఆ బిడ్డని అప్పగించింది, తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఎదుర్కోవాలి సమస్యను. దేవుని నిమిత్తము కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? గొప్ప కార్యములు మనం చూడటానికి, గొప్ప మేళ్ళు మనం అనుభవించడానికి. బైబిల్లో సంగతి నేను మీకు చెప్తాను. దేవుని కొరకు నువ్వు నిలబడ్డావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా? దేవుని కొరకే బ్రతుకుట క్రీస్తే అని నిలబడ్డావా? అయితే నీకే వస్తాయి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు నీకే వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా? గొప్ప కార్యములు నీ ద్వారా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి గొప్ప కార్యాలు? ప్రార్థనకు వెళ్తున్నారు, నదీ తీరాన ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకి వెళ్తున్నారు, ఎంతోమంది ప్రార్థనలో పాలు పొందుతున్నారు. అదే సమయంలో పుతోను దయ్యం పట్టింది, బయటకు వచ్చి కేకలేస్తుంది. వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు రక్షణ మార్గాన్ని ప్రచురించడానికి ఇక్కడికి వచ్చారని కేకలేస్తుంటే అపోస్తలుడైన పౌలు గద్దించినాడు అపవిత్రాత్మని. దీన్ని వదిలి వెళ్ళిపో, ఈ బిడ్డను ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపో, యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. అది వదిలిపోయింది. ఆ కారణం చేత వీళ్ళు చెరసాల పాలైనారు, కొట్టబడ్డారు భయంకరంగా, చేతులు కాళ్లకు బండలు బిగించబడ్డాయి, భయంకరంగా హింసించబడ్డారు, తోయబడ్డారు, కొట్టబడ్డారు, గాయములతో నింపబడ్డారు వాళ్ళు. అలాంటి పరిస్థితి. ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు? ప్రార్థన చేసేవాళ్ళు కదా, ప్రతి దినము క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారు వాళ్ళు. దేవుని శక్తిని కలిగిన వారు, మాట చెప్తే దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు కలిగిన వాళ్ళకి ఈ జైలేంటి, ఈ చెరసాలేంటి, ఈ దెబ్బలేంటి, ఈ బొండలేంటి, ఈ సంఖ్యలేంటి? ఎందుకు ఈ సంఖ్యలు? దేనికి ఈ సంఖ్యలు? ఎందుకో తెలుసా? గొప్ప కార్యం చేయాలి వాళ్ళ ద్వారా. ఏంటి ఆ గొప్ప కార్యము? భూకంపం, చెరసాల పునాదులు కదిలిపోవడం, అదిరిపోవడం, చెరసాల పునాదులు, సంఖ్యలు తెగిపోవడం, బొండలు పగిలిపోవడం, చెరసాల నాయకుడు రక్షించబడటం. ఈ గొప్ప కార్యాలు జరగటానికి వాళ్ళు చెరసాలకు వెళ్ళాలి. గొప్ప మేల్లో పొందటానికి వాళ్ళు చెరసాలకు వెళ్ళాలి. చెరసాలలో వాళ్ళు దేవుణ్ణి మహింపరచాలి. విశ్వాస జీవితము ఫలాలు ఫలించాలంటే, విశ్వాస జీవితము మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే, విశ్వాసి ప్రభు యొక్క కార్యాలు భూమి మీద జరిగించాలంటే ఈ పరిస్థితుల గుండా వెళ్ళాలి. అదే పరిస్థితి ఏలియా జీవితంలో మనం చూడగలిగాం. ఎంత భయంకరమైన హృదయ విదారకమైన పరిస్థితిలో అతడు పారిపోకుండా నిలబడ్డాడు, బాధ్యత తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఏలియా జీవితంలో, పౌలు జీవితంలో, పౌలు శీలల జీవితంలో భూకంపం రావటం, చెరసాల పునాదులు కదిలిపోవడం, చెరసాల నాయకుడు రక్షించబడటం, అవి నూతన అనుభవాలు, నూతన కార్యాలవి. దేవా, ప్రార్థన అయితే చేస్తాం,
బర్త్డే రోజు ఈ ప్రార్థన మనం తప్పకుండా చేస్తాం. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును ఏం చేయము, నూతనపరచము. నూతన కార్యాలు పొందాలని, నూతన కార్యాలు చూడాలని, నూతన కార్యాలు మన జీవితంలో అనుభవించాలని ఆశ ఉంది, మంచిదే. కానీ ఆ నూతన కార్యములు చూడటానికి సమర్పణ ఉందా నీ హృదయంలో? ఆ సమర్పణ పౌలుకుంది, శీలకుంది. ఆ సమర్పణ ఏలియా భక్తునికి ఉంది. అందుకే వారి జీవితంలో ఈ శ్రమలను అనుభవించడానికి ఇష్టపడ్డారు. అందుకే ఈ కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని అనుభవించిన ఇప్పుడు ఏలియా భక్తుడు ఈ పరిస్థితి వచ్చుట ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా, బాధ్యత తీసుకున్నట ద్వారా, దేవుని యొక్క ఇచ్చిన తలంపును బట్టి నడుచుట ద్వారా ఏం చేసినాడో తెలుసా? తన లైఫ్లో చచ్చిపోయినోడిని ఎప్పుడు బ్రతికించలేదు. ఇప్పుడు ఆ కొత్త అనుభవాన్ని అతడు నెరవేర్చబోతున్నాడు. చనిపోయిన బిడ్డను బ్రతికించే గొప్ప ఆధిక్యత, చనిపోయిన బిడ్డను బ్రతికించేటువంటి గొప్ప అనుభూతి, ఈ మహిమ కలిగిన కార్యం చేయడానికి దేవుడు ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే తలంపు కలిగిన వ్యక్తి ఎవరు? ఏలియా ప్రవక్త. కాబట్టి 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటి విషయం ఏంటి? బాధ్యత తీసుకో. బాధ్యత లేనట్టుండబాక, పట్టనట్టుండబాక, బాధ్యత తీసుకో. వాళ్ళు శ్రమ పడుతున్నారా? బాధ్యత తీసుకో. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా? వాళ్ళ పక్షం వహించు, వారి నిమిత్తమై ప్రార్థించు. రెండవది, పై అంతస్తుకు తీసుకెళ్ళాడు. మూడవది, తన మంచం మీద పరుండబెట్టినాడు. నాలుగవది, ముమ్మారు ఏం చేసుకున్నాడు? పారచాచుకునే మాట కాదు, ముమ్మారు అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ముమ్మారు అనే మాట ఎంత అద్భుతమైనదో తర్వాత ధ్యానాల్లో మనం ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటా. ముమ్మారు 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 పారచాచుకొని తిరిగి. ఐదవది ఏం చేశాను? ప్రాణము మరలా రానిమ్మని ఏం చేసినాడు? ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించినాడు. ఈ 5 కార్యాలు తప్పకుండా చేయాలి నీవు నేను కూడా. బాధ్యత అయితే తీసుకుంటాం. పై అంతస్తు ఎక్కడుంది మాకు? ఒకే అంతస్తు. పై అంతస్తు ఏం లేదు మాకు. పై అంతస్తు అంటే ఇంకేముండదు అక్కడ. కాబట్టి పై అంతస్తు అంటారేంటి? అది నీ ఆత్మీయ జీవితంలో ఏం చూపిస్తుంది పై అంతస్తు? మూడవదిగా ఈ విషయాలన్నీ మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. పై అంతస్తు ఏం చూపిస్తుంది? ఆత్మీయ జీవితంలో ఎలాంటి అనుభవం చూపిస్తుందో మనం నేర్చుకుంటాం. ఈ విధంగా దేవుని వాక్యంలో మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అద్భుతంగా దేవుడు ఆ గొప్ప కార్యమును ఏలియా ప్రవక్త ద్వారా జరిగించడానికి ఇష్టపడ్డాడు. పారిపోయి ఉంటే ఈ బిడ్డను బ్రతికించేవాడు కాదు. తప్పించుకుని ఉంటే ఏం కాదులేమ్మా, ఏం చేయగలం, మనం ఏం చేయగలం, మన చేతుల్లో ఏముంది అనుకుని ఉంటే ఈ పరిస్థితి అయ్యేది కాదు. తను తీసుకున్న బాధ్యత ఎంతో గొప్పది. అందుకే మనము ఈ బాధ్యతను తీసుకుని ఇలాగూ ప్రభు పక్షంగా మనము నిలబడవలసిన వారమే అంటున్నాం. మన జీవితంలో ఇది తప్పకుండా మనం చేయవలసిన వారమే అంటున్నాం. ఎప్పుడైతే అలా దేవుని కొరకు ఎదురుగా నిలబడతామో, ధైర్యంగా నిలబడతామో, దేవుడు అద్భుతంగా కార్యం జరిగిస్తాడు. బైబిల్లో నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు ఆ మాటని మీ హృదయాల్లో పెట్టుకోండి. నా హృదయంలో నేను పెట్టుకున్నాను. విశ్వసించువాడు సిగ్గుపరచబడడు, విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపరచబడడు. కాబట్టి కలవరం లేదు. దేవుడున్నాడు. బాధ అయితే ఉంది. ఏం చెప్పాలి ఇప్పుడు ఈమెకి? నేనేం జవాబు చెప్పాలా? ఏంటి పరిస్థితి? ఎవరొచ్చినా ఏం చెప్పాలి జవాబు? అయితే దేవుడున్నాడు. ధైర్యం. ఆ ధైర్యాన్ని బట్టి ఆ మనుషుడు వెళ్ళాడు. తీసుకువెళ్ళి ఏం చేసినాడు? అంతస్తులో పరుండబెట్టుతూ వచ్చినాడు. ఈ గొప్ప కార్యాన్ని తాను జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతుంటున్నాం. ఈ విధంగా సారెపతి విధురాలే ఇంటిలో అద్భుతమైన కార్యాన్ని ఏలియా చేయబోతున్నాడు. ఆ విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారాలలో మనం వాటిని ధ్యానించినట్లు ప్రభు మనకి సహాయపడునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి రండి. కొన్ని నిమిషాలు మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని మనం ప్రభుకు అప్పగించుకోవాల్సిన వారమైంటున్నాం.
అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ వచ్చినాం. మోకాళ్ళ మీదకి రండి, అటు ఇటు చూడొద్దు, మేము ఈ స్థలాల్లో మోకరించి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి, పరీక్షించుకోండి, ప్రభువుకు అప్పగించుకోండి. ఏలియా భక్తుని జీవితం ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం! ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వారి జీవితంలో అనుమతించబడుతున్నాయి. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమామయుడైనటువంటి ఈ దేవుడు ఏలియా జీవితం ద్వారా తన మహిమను రుజువు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకే పరిస్థితి వెంట పరిస్థితి. ఏలియా జీవితమే కాదు, నీ జీవితంలో కూడా ఏలియా జీవితంలో జరిగిన పరిస్థితులు లాంటివే నీ జీవితంలో జరగాలని లేదు. అవి వేరే రకంగా ఉండవచ్చు. అయినా నీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నిన్ను అపహాస్యం చేయనీయుడు, నిన్ను సిగ్గుపరచబడనీయుడు, నిన్ను కలవరపడనీయుడు. నువ్వు విశ్వసిస్తే చాలు, నమ్మితే చాలు, ప్రభు మీద ఆధారపడితే చాలు, ప్రభువైపు చూస్తే చాలు, యథార్థ హృదయంతో ప్రభువైపు చూస్తే చాలు. ప్రభుని పక్షంగా గొప్ప కార్యాలు చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకే ఈ దినాన మన జీవితంలో మనం ఒక తీర్మానంలోనికి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఈ దినాన మన జీవితంలో మనం ఒక తీర్మానంలోనికి వద్దాం. పరిస్థితులు ఎదురైనప్పుడు నీవు నేను ఎలా ఉంటాం? పరిస్థితులు మన జీవితం మీద దాడి చేసినప్పుడు, అనుకున్న సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక్కసారి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. కొన్ని నిమిషాలు. ఏలియా భక్తుడు బిడ్డ చనిపోయినప్పుడు ఏం చేయాలి? ఆమె అడిగే ప్రశ్నలు, ఆమె అడిగేటువంటి పరిస్థితులు పాపము జ్ఞాపకం చేయడానికి ప్రవక్తను పంపి ఆమెను పోషించడమే కాదు, ఆమె పాపాన్ని తీటు కూడా దేవుని పని. నాతాను ప్రవక్తను పంపి దావీదు పాపాన్ని దేవుడు చూపించినాడు. అలాగే ఈ రాత్రి నీ పాపం చూపించబడుతుంటే నాది కాదులే, ఇప్పుడు కాదులే అనుకోబాకు. ఈ కరోనా మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ఏంటి ఆ విషయమో? ఏం కాదులే అనుకోబాకు, ఏమి లేదులే అనుకోబాకు. మరణదినం ఎప్పుడో తెలియదు. అయ్యో బాగానే ఉన్నాడు కదా, ఎంత బాగుండేవాడు, ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు కదా. అది నీ తలంపు, కానీ దేవుని తలంపు వేరే ఉంటుంది. చనిపోయినాడే, అవును, నీ మరణదినం ఎప్పుడో నీకు తెలియదు, నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు. ఈ కరోనా వలన అది ఇంకా తేటగా అర్థమవుతుంది మానవునికి, బహు తేటగా రుజువు చేయబడుతుంది. అందుకే ఇది నానా నీ జీవితంలో ఒక తీర్మానంలోనికి రా. నీ పాపము నీ జ్ఞాపకం చేయబడుతుంటే ధైర్యముగా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో. ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో సమస్యలు ఎదురైతే పారిపోబాక, నిరాశపడబాక, కృంగిపోబాక. ఇంకా దేవుడేముందలేని ప్రార్థన మానబాక, వాక్యము చదువుట మానివేయబాక, భక్తి జీవితాన్ని విడిచిపెట్టబాక. ఇంకా దేవుడు ఏం చేస్తాడులే అనుకోబాక. నీ దేవుడు నిన్ను బలమైన వ్యక్తిగా చేయాలని, నూతనమైన కార్యాలు నీ ద్వారా జరిగించాలని, గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు నీకు చూపించాలని నీ దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ దేవుని యొక్క ఉద్దేశం అది. ఆ ఉద్దేశాన్ని నీవు మసకబార్చుకోబాకు, ఆ ఉద్దేశాన్ని నీవు కాల రాసుకోబాకు, ఆ ఉద్దేశాన్ని అనుభవించు. అందుకే ఏలియా భక్తుని జీవితాన్ని దేవుడు మన గమనానికి తెచ్చినాడు. ఏలియా భక్తుని అవమానపరిస్తే దేవునికి ఏమొస్తుంది? ఏలియా భక్తుడు అక్కడ ప్రశ్న జవాబు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఆయనకేం మహిమ వస్తుంది? అందుకొరకు కాదు ఈ పరిస్థితులు అనుమతించింది. దేవుడి పరిస్థితులు అనుమతించింది ఏలియా భక్తుని ద్వారా దేవుడు మహింపరచబడాలని, ఇంకా గొప్ప విషయాలు ఏలియా ద్వారా చేయాలని, అద్భుతమైన విషయాలు ఏలియా ద్వారా చేయాలని, దేవుని యొక్క ప్రభావం కలిగిన కార్యాలు ఏలియా ద్వారా చేయాలని, ఇంకా ఆకాశం నుండి అగ్నిని దింపగలిగే కార్యాలు చేయాలని, ఈ కార్యములన్నింటినీ దేవుడు ఏలియా ద్వారా అనుమతించినాడు. అందుకే ఈనాడు మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. కొన్ని నిమిషాలు పరీక్షించుకో, అటు ఇటు చూడద్దు.
నీ హృదయంలో నీతో మాట్లాడిన దాన్ని బట్టి, నువ్వు ఒప్పింపబడిన దాన్ని బట్టి, నువ్వు గుర్చబడిన దాన్ని బట్టి నీ హృదయంలో తీర్మానం చేసుకో. ప్రభు నీకు సాయం చేస్తాడు. ప్రభు ఆ విధంగా మనం సిద్ధపరచును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, జీవము గల జీవాధిపతి, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, సర్వకృపానిధి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకై మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఏలియా జీవితము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17, 18, 19, 20, 21 వచనాల్లో ఏలియా భక్తుడు చేసిన 5 ప్రాముఖ్యమైనటువంటి పనులు. శ్రమ సంభవించినప్పుడు కృంగిపోకుండా, భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ తటస్థించినప్పుడు పారిపోకుండా, ధైర్యం వహించి బాధ్యత తీసుకొని ఆ బిడ్డను నాకు ఇవ్వని చెప్పి ఆమె యొక్క కవిగిట్లో ఉన్న బిడ్డను ఎత్తుకొని పై అంతస్తుకు వెళ్ళి తాను పరుండే మంచం మీద పరుండబెట్టి ఆ బిడ్డ మీద పారచాచుకొని ప్రార్థించినప్పుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీ కార్యములు, నీ ఆలోచనలు మాకు అర్థం కావు. ఏ పరిస్థితులున్నా మేము మీ మీద ఆధారపడినప్పుడు, మౌనముగా మీ మీద ఆధారపడ్డప్పుడు, ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు, మీ వైపు చూచినప్పుడు నువ్వు చేసే కార్యాలు ఎంతో గొప్పవి. ఏలియా భక్తుడు ఈ పరిస్థితిని బట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఏమిటి? అయితే ఏలియా భక్తుడు కలవరపడేవాడు కాదు, దిగులు చెందేవాడు కాదు. మీరేంటో ఏలియా భక్తునికి సంపూర్ణంగా తెలియను. దేవుడు ఉన్నవాడు, నమ్మదగిన వాడని గ్రహించినవాడు. అందుకే బాధ్యత తీసుకున్నాడు. అందుకే తానున్న అంతస్తుకు వెళ్ళాడు. అందుకే ఆ బిడ్డను తన మంచం మీద పండుకోబెట్టినాడు. అందుకే ముమ్మారు తను తాను పారచాచుకున్నాడు. అందుకే మొరపెట్టాడు, ప్రార్థించినాడు. ప్రార్థనకు ప్రతిఫలంగా గొప్ప కార్యం మీరు జరిగించినారు. ఏలియా జీవితంలో మునుపెన్నడూ లేని అద్భుత కార్యాన్ని జరిగించడం ద్వారా ఏలియా జీవితంలో ఎన్నడూ కార్యాన్ని చూడగలిగినాడు. ప్రభువా, మృతులను సైతం లేపగలిగిన వాడవు నీవు అనే సత్యాన్ని గుర్తించగలిగిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇలా పరిస్థితులలో, శ్రమలలో మీ మీద ఆధారపడ్డప్పుడు ప్రభువా మీరు మమ్మలను బలపరిచి నూతన కార్యములతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, నూతన మేళ్లతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. ప్రభువా, వినూత్నమైన సంగతులను, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా కన్నులకు కనపరిచే దేవుడు. ఈనాడు ఏలియా భక్తుని వలె బాధ్యత తీసుకుని నిలబడే వారంగా చేయండి ప్రభువా. ఆ ఏలియా భక్తుడు చేసిన ఈ 5 అంతల పని మాకెదిరయ్యే ప్రతి పరిస్థితిలో మేము చేయగలిగే వారంగా చేయండి. ఆ విధంగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. నీ ఉద్దేశాలు గొప్పవి, నీ ఉద్దేశాలు ఉన్నతమైనవని ఎరిగి గ్రహింపుతో జీవించుటకు సహాయపడండి. నీ కార్యాలను బట్టి నేను స్తుతిస్తున్నా. ఇదని ఎవరైతే మీ మాటలు విన్నాయి వారి హృదయంలో తీర్మానించుకున్నారు, వారి తీర్మానాలకు ముద్ర వేయండి. తీర్మానానుసారంగా వారు ముందున్న దినాల్లో మీ కొరకే జీవించడానికి కృప దయచేయండి. ఆ విధంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. COVID-19 బారిన పడిన పిల్లలందరినీ మీద దగలాస్తాలకు అప్పగిస్తున్నాం. వారిని మీరు సంపూర్ణంగా తాకి పునఃస్వస్థత దయచేయండి. ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. బలహీనలను బలపరచండి. మీ దాసాలు వజ్రమాంటిని మీరు పిలుచుకున్నారు, కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి. వారిని సంపూర్ణంగా మీరు కాపాడి భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే మా ప్రియుల బలహీనతలను వారిని కనికరించు. సంగీతరావు గారు, మార్తమ్మ గారికి కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం మీ దాసాలకు దయచేసి మీరే మీ దాసును కూడా దయచేసి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సత్తి కొరకు ప్రార్థిస్తున్నాం. తనకు కూడా బాగాలేదు, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ దయలస్తాలకు అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ ఇంతవరకు చేసిన సహాయం మేళ్ల కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందున్న దినాల్లో మీ కృపలో మేము వర్ధిల్లుటకు సహాయపడమని కోరుకుంటూ ప్రభువా, ఏ పరిస్థితి అయినా ప్రభువా, అలలు తుఫాన్లు ఎదురైనా ధైర్యంగా మీ వైపు చూచే కృప దయచేయండి. మీ వాక్యంలో రాయబడిన ప్రకారం ఆ పొద మండుచుండేను కానీ కాలిపోలేదు.
ఆ దోణి అలల చేత నిండిపోయిన కానీ అది మునిగిపోలేదు. ఆ విధంగా ఈనాడు నా జీవితంలో, మా జీవితాల్లో మీరు మాలో ఉన్నారనే గ్రహింపుతో ఈ భూమి మీద నమ్మకస్తులమై ఏ పరిస్థితి అయినా వెనుతిరిగి చూడకుండా విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడిని మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాం. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పటికీ చేరున మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.